దేశంలో సార్వత్రిక ఎన్నికల హీట్ పెరిగింది. నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది. కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్లో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేస్తున్నారు అభ్యర్థులు. మాండ్యా నుంచి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి నామినేషన్ వేశారు. తిరువనంతపురం బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ నామినేషన్ సమర్పించారు. కేరళలోని అలపుజా కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. ఉత్తరప్రదేశ్లోని మధుర నుంచి వరుసగా మూడోసారి పోటీ చేస్తున్న బాలీవుడ్ నటి హేమమాలిని మద్దతుదారులతో కలిసి వెళ్లి నామినేషన్ సమర్పించారు. కేరళలోని వాయనాడ్ బీజేపీ అభ్యర్థిగా కె సురేంద్రన్ నామినేషన్ దాఖలు చేశారు. ర్యాలీగా తరలి వెళ్లి నామపత్రాలు సమర్పించారు. సురేంద్రన్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై ఘాటు విమర్శలు గుప్పించారు. రాహుల్ అమేఠీలో ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు స్మృతి. అధికార దాహంతో కాంగ్రెస్ పార్టీ పీఎఫ్ఐ లాంటి దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలుపుతోందని, ఎస్డీపీఐ మద్దతు తీసుకుంటోందని మండిపడ్డారు స్మృతి ఇరానీ. Amethi had seen him as an absentee MP for over a decade. Today, as Amethi's MP, I can proudly say that in 5 years, Amethi now has a collectorate office which Rahul Gandhi could not build. Amethi has a blood bank which Rahul Gandhi could not make. Amethi did not have a dialysis center, did not have a medical college. Amethi did not have a police line. Today, Amethi has all of those facilities only in 5 years because the Bharatiya Janata Party candidate won from Amethi. The question is, if the Gandhi family says that the constituency of Amethi has been their family for 50 years, who changes families? Do you? So they have deceived the people of Amethi, now they hope to deceive the people of Wayanad. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి 20.25 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఇందులో 11 కోట్లకు పైగా స్థిరాస్తులు కాగా 9.25 కోట్ల విలువైన చరాస్తులు. తన సిట్టింగ్ స్థానం వయనాడ్ నుంచి రెండోసారి లోక్సభ బరిలోకి దిగిన రాహుల్ గాంధీ నిన్న నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎలక్షన్ అఫిడవిట్లో తన ఆస్తులు, అప్పుల వివరాలు వెల్లడించారు. 2019 ఎన్నికల్లో 14 కోట్లుగా ఉన్న రాహుల్ గాంధీ ఆస్తులు 5 ఏళ్లలో 28% పెరిగినట్టు తాజా అఫిడవిట్లో పేర్కొన్నారు. తనకు ఇల్లు, కారు లేవని, గురుగ్రామ్లో 2 ఆఫీస్ స్పేస్లు ఉన్నట్టుగా అఫిడవిట్లో పొందుపరిచారు. ఎంపీగా వేతనం, అద్దెలు, బ్యాంకు వడ్డీ, బాండ్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్స్, షేర్ల నుంచి గతేడాది ₹1 కోటి ఆదాయం వచ్చినట్టు ఎన్నికల అఫిడవిట్లో తెలిపారు రాహుల్ గాంధీ. రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ఆమెతో ప్రమాణం చేయించారు. చైర్మన్ చేంబర్లోనే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. సోనియా గాంధీతో పాటు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, కాంగ్రెస్ ట్రెజరర్ అజయ్ మాకెన్, బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమె కుల ధృవీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం పక్కనబెట్టింది. అలాగే నవనీత్ కౌర్ కుల ధృవీకరణ పత్రం విషయంలో స్క్రూటినీ కమిటీ నివేదికపై హైకోర్టు జోక్యం చేసుకోరాదని స్పష్టం చేసింది. నవనీత్ కౌర్ చట్టవిరుద్ధంగా కుల ధృవీకరణ పత్రాన్ని తీసుకున్నారని, అది చెల్లదంటూ 2021లో బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పునిపై స్పందించిన నవనీత్ కౌర్ తన పుట్టుక గురించి ప్రశ్నలు వేసిన వారికి ఈ రోజు సమాధానం వచ్చిందన్నారు. 2019లో అమరావతి నుంచి స్వతంత్ర ఎంపీగా గెలిచిన నవనీత్ కౌర్ ఇటీవల బీజేపీలో చేరారు. బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. మరో 2 కీలక నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. హైకమాండ్ తీరుతో అసంతృప్తితో ఉన్న మహారాష్ట్ర సీనియర్ నేత సంజయ్ నిరుపమ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాత్రే ఆయనపై బహిష్కరణ వేటు వేశారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. అయితే తాను రాజీనామా లేఖను పంపిన తర్వాతే ఖర్గే చర్యలు తీసుకున్నారన్నారు సంజయ్ నిరుపమ్. మరోవైపు కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు ఎక్స్లో ప్రకటన చేసిన ఆయన కాసేపటికే బీజేపీ గూటికి చేరారు. 2023లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు గౌరవ్ వల్లభ్.